ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/2/2026 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, అష్టమి పూర్తిగా ఉంటున్నది. విశాఖ నక్షత్రం ఉంటున్నది. అమృత ఘడియలు రాత్రి 10:03 నుంచి 11:51 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 3:55 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జ్యం ఉదయం 11:18 నుంచి మధ్యాహ్నం 1:06 వరకు, రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు, సూర్యోదయం 6:49కి, సూర్యాస్తమయం 6:12. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు సానుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలే. వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, అలాగే పిల్లల విషయంలో మంచి అనుకూలత, ఆనంద యోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బ్యాక్లాగ్ పరీక్ష కూడా పూర్తి చేసుకునే అవకాశం, రావలసిన ధనము చేతికి అందడం, ఇవ్వాల్సిన రుణం తీర్చేయడం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది, కోర్టు వాదాల సమస్యపై అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకు కూడా మంచి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి ఏదో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాదులు, విద్యలో మంచి రాణింపు ఉంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పొందుకోవచ్చును. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అదృష్ట యోగమే. ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లాభించడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధన కనక వస్తువాహన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యా అభివృద్ధి, శత్రునాశనం, మిత్ర లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాల సమసిపోవడం, ప్రయాణ లాభము, తీర్థయాత్ర జీవన, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్తగా కార్యాలయ మార్పు పొందుకునే అవకాశాలు, రావాల్సిన ధనం సమీకరించుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి సంపూర్ణమైన ఆరోగ్యం, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయము, సానుకూలవంతమైన దృక్పథం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి కనబడుతోంది. మంచి శుభకరమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలుగా ఈరోజు చెప్పవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి స్వల్ప అనారోగ్య సూచన, అనవసరమైనటువంటి ఖర్చులు, లేనిపోని వ్యక్తులతో పరిహాసపు మాటలు, ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ థింకింగ్, దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు, అనవసర ప్రయాణాలు మీరు వాయిదా వేసుకోవడం మంచిది. చిన్న చిన్న విషయాలకి తొందరపాటుతనము, కంగారు పడడం అనేది ఎక్కువ కనబడుతుంది. స్వల్ప విషయాలు మీకు కొద్దిగా మానసిక ఆందోళన గురి చేసే అవకాశం, అవి జాగ్రత్తగా ఉండండి. గణపతి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం మీకు సమస్త శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే భగవద్గీతలో 9-10 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రశాంతతని పొందుకుంటారు. వీలైతే ఎవరికైనా అలసందలు, మినుములు దానంగా ఇచ్చుకోవడం వల్ల కూడా మీకు మంచి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వారికి రోజు కాస్త వ్యతిరేక ఫలితాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో పెట్టుబడి పెట్టకూడదు, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనాన్ని మీరు నడపకండి.
అనవసరంగా పూచికత్తుగా సంతకాలు చేయకండి. అందరినీ అతిగా నమ్మే ప్రయత్నం చేయకండి, మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బ్యాక్లాగ్స్ పేరుపోయే అవకాశాలు, సమయపాలన ఉంటే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు విద్యార్థులకు ఉండవచ్చు. వీసా సంబంధ సమస్యలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయేమో ఆలోచన ప్రయత్నం చేయండి. పెద్దల మాట వినండి, లేదా ఇబ్బంది పడే అవకాశాలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి నష్టాలు. ముఖ్యంగా నకిలీ విత్తనాల బెడద, అలాగే అధిక రసాయనాలు వాడడం వల్ల మీరు భూసారాన్ని కోల్పోతున్నారు. అలాగే మన యొక్క శారీరకమైనటువంటి రోగాన్ని కలిగిస్తున్నారు. రైతులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రసాయనాలు వాడకండి, సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నాన్ని చేయండి. సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త. శ్రీమూర్తులు మరియు సీనియర్ సిటిజన్స్ ఆర్థికమైనటువంటి నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మద్యపాన సేవన డ్రైవింగ్ అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా మీకు ప్రమాదం కలిగిస్తుంది. అతి సర్వత్రా వర్జేత్ అన్న విషయాన్ని గమనించుకోవడం, జన్మ జాతకం సరే చెక్ చేసుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అవమానాలు తప్పకపోవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్ప గణపతి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం మీకు శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి ఉదయం 6:39 నుంచి 8:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు అలవాట్లు, చికాకు, తల్లి సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్త శ్రవణం, అనవసరమైనటువంటి గొప్పతనము, డాంబికము, మీరు చేసేటువంటి పనులలో పరిపక్వత లేకపోవడం వల్ల నష్టం, పెద్దలని ఎదిరించడం వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. ఈవెంట్ చేసేవారికి నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, స్వదేశంలో విద్యా నష్టం, ఉద్యోగ భంగం కనబడుతోంది. అనవసర ప్రయాణాల నష్టాన్ని కలిగిస్తాయి. మద్యపాన సేవన మీకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించవచ్చును. వ్యాపారస్తులు తస్మా జాగ్రత్త. మీరు చేసేటువంటి నకిలీ వ్యాపారము ప్రమాదంలో పడబోతుంది. మీ వ్యాపార సంస్థలు మూతపడతాయి, ఇందులో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఆస్తిపాస్తులు ఇతరుల కబ్జాల్లోకి వెళ్లే అవకాశం ఉన్నాయి. కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ముందుగానే అన్ని పర్ఫెక్ట్ గా చూసుకొని రాతపూతలు సరిగా చేసుకుంటే మీకు మంచి లాభాలు ఉంటాయి, లేదా నష్టపోయే అవకాశాలు. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. సినిమా ప్రపంచంలో దర్శక నిర్మాతలు మోసపోతారు, చాలా జాగ్రత్తగా ఉండండి. బుల్లితెర నటులకి ఇబ్బంది కలగవచ్చు. ఒక ప్రముఖమైన నటుడికి, ఈ రాశి వారికి తీవ్ర ప్రమాదం, వాహన ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. నేనేది ఏదో మాయలాగా చెప్పట్లేదండి. కర్కాటక రాసినటువంటి చిత్ర నిర్మాణంలో ఉన్నటువంటి వ్యక్తులకి, నటుడికి మాత్రమే ఇది ఎక్కువగా ప్రమాదం సూచిస్తోంది అన్న విషయాన్ని గమనించండి. చాలా ఇబ్బందికరంగా ఉండబోతోంది, మా జాగ్రత్త. అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ, కొత్త వ్యక్తుల్ని కలవడం కానీ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు, మరకలతో చేసేటువంటి మీ స్నేహాలు తీవ్ర ప్రమాదాన్ని కలిగించబోతున్నాయి. సధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి, స్వధర్మానికి సధర్మానికి ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో మీరు ప్రమాదంలో పడతారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా భగవద్గీత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, హనుమంతుడి అష్టోత్తరం, మరి ఎవరికైనా పెసర్లు, కందులు, అలాగే మినుములు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. తప్పకుండా ప్రయత్నం చేయండి. వెళ్తూ ఆఫీసు కానీ, కళాశాలకి, స్కూల్ వెళ్తున్నప్పుడు శివాలయ సందర్శన చేసుకొని వెళ్ళండి. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉదయం 9:26 నుంచి 10:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగము, ఆనందము, వస్తులాభము, వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, మంచి మాట తీరు, ఆకస్మిక ధనలాభము, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్ర. రాజకీయ రంగంలో పలుకుబడి బాగా ఉంటుంది, మంచి పదవి లభించవచ్చు. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, అలాగే ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బలంగా కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. వ్యాపార లాభం, భాగస్వామితో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అందరితో అనుకూలవంతమైనటువంటి అనుబంధ
బాంధవ్యాల వల్ల మీకు శుభకరం మంగళప్రదంగా ఉండి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అనారోగ్య సూచన, మానసిక వేదన, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, బంధుమిత్రులతో కంటూ, లేనిపోని అతి ఆలోచనలు, వైద్య సదుపాయం అవసరం వచ్చే అవకాశాలు, చిన్న చిన్న విషయాలకే కంగారు పడే అవకాశాలు, భార్యాభర్తల మధ్య నష్టము, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు, ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ డాక్యుమెంట్స్ కానీ కోల్పోయే ప్రమాదం, వంటింట్లో అగ్ని ప్రమాదం జరగవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, పనికిరాని ప్రయాణాలు, పనికిరాని వ్యక్తులతో పరిహాస సంభాషణ, ప్రేమ సంబంధ కలాపాల్లో నష్టము, పెద్దలను ఎదిరించడం వల్ల ఇబ్బంది, విద్యార్థులు సమీపాలు లేకపోవడం వల్ల విద్యా నష్టము, తల్లిదండ్రుల్ని ఏమార్చి పరీక్ష కేంద్రానికి అని చెప్పేసి తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తులకి జీవిత నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రయాణంలో జాగ్రత్త. ఇతరుల వాహనం నడపకూడదు. అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు తస్మా జాగ్రత్త. లేనిపోయిన అనర్థాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, అలాగే ఆస్తి పంపకాల్లో మీకు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అతి ఆవేశం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. గర్భస్రావం అయ్యే అవకాశాలు. అత్త మీద కోపం దుత్త మీద ఇచ్చినట్టుగా మీరు అనవసరంగా గర్భవతిగా ఉండి మిమ్మల్ని మీరు హింస పెట్టుకునే ప్రయత్నంలో నష్టం ఉంటుంది. తొందరపాటుతనంతో ఆవేశపు నిర్ణయాలు తీసుకోకండి, మంచిది కాదన్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, దానివల్ల మానసిక సంఘర్షణ, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, రైతన్నలకి పంట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా కూడా నష్టంగా చెప్పబడుతుంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:02 నుంచి 10:34 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ధనయోగము, వ్యాపార లాభము, విద్యాభివృద్ధి, విదేశీయానము, విదేశాల్లో కూడా గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, స్వదేశంలో కూడా నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు కూడా పొందుకోవచ్చును. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్టర్ లభించే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు, రాజకీయ ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకునే శుభతరుణం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి బాగా కనబడుతుంది. ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, విద్యలో కానీ, కుటుంబ పరంగా కానీ, ఆస్తి పంపకాల విషయంలో ప్రతి చోట మీకు ఒక మంచి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, తెలిసి అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళే అవకాశం, బుద్ధిహీనత, మానసిక సంఘర్షణ, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ భంగాన్ని పొందుకోబోతున్నారు. తొందరపాటుతనంతో మీరు ఉద్యోగానికి రాజీనామా చేసినా తొందరలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఏమాత్రం కూడా లేదు. జాగ్రత్తగా ఉండండి. ఇంటిలోంచి కాలు బయట పెట్టిన మరుక్షణం నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వివాదాలకు వెళ్ళకూడదు. మరకలతో, పనికి మాలిన వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహపూర్వక వాతావరణం మంచిది కాదు. మిమ్మల్ని ఏమార్చి మానసికంగా, శారీరకంగా నాశనం చేసే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. మీ చుట్టూ పరిసరాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. జన్మ జాతకం తప్పక చూయించుకోండి. తగిన పరిహారాలు చేసుకోండి. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, విద్యానష్టం, ఉద్యోగ భంగం, తల్లిదండ్రులను ఏమార్చడం, లేనిపోని వ్యసనాలకు లోనవ్వడం, వాహన వేగం, నష్టాన్ని పొందడం, సైబర్ నేరగాళ్లలో మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు, మీ యొక్క ఫోన్ విషయాల్లో మీకు మీ యొక్క అకౌంట్స్ అన్ని కూడా హ్యాక్ అయ్యే అవకాశాలు, ఆర్థిక నష్టాలు పొందుకోబోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. రైతన్నలకి పంట నష్టం, నకిలీ విత్తనాల బెడద, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చెరువులకు ఇబ్బంది, నీటి గండం కూడా ఎక్కువగా ఉంది. జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విద్యా ఉద్యోగంలో ఇతరుల మీద ఆధారపడకూడదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల నష్టాలు పొందుకునే అవకాశాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, గొంతు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కంటికి శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండిపోయిందండి. బాబు ఇంతలా భయపెడుతున్నారు మీరు అనుకోకండి. జన్మజాతకం చూసుకుంటే జన్మజాతక ఫలితాలు బలంగా ఉంటాయి. ఇది సూచన. జాగ్రత్త పడమని చెప్పడానికి ఇది ఒక మార్గం. కాబట్టి మీరు ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, ప్రయాణంలో, వ్యాపారంలో, తీర్థయాత్రకు వెళ్లే విషయంలో, దుస్తుల సాంగత్య విషయంలో అప్రమత్తంగా ఉండడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. ఎల్ఐసి మెడికల్ గృహిణి మజంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కాస్త జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఈ మధ్య గొప్ప గొప్ప ప్రభుత్వ అధికారులు, పెద్ద పెద్ద అధికారులు, క్రైమ్ బ్రాంచ్లో ఉండేటువంటి అధికారుల యొక్క ఇళ్లలోనే సైబర్ నేరగాళ్లు నాశనం చేశారు, డబ్బులు కొట్టేశారు. అలాంటిది మనం ఎంత ఆ విషయాన్ని గమనించుకోండి. రికవరీ అవ్వడం కష్టము. మన వాళ్ళు రికవరీ చేయడం అనేది దుస్సాధ్యంగా కనపడుతోంది. 100%లో రికవరీ చేసి 30%. ఇందులో వైఫల్యం ఉందా లేదా అనేది మనకు అనవసరం. మన జాగ్రత్తగా మనం ఉండే ప్రయత్నం చేయండి. అనవసరం లింకులు మీరు ఓపెన్ చేయకండి. ప్రమాదాలు పడే అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయాణం మంచిది కాదు. అయ్యో టికెట్ బుక్ చేసుకున్నామండి వెళ్ళాలి అనుకుంటే 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. జన్మజాతకం చూయించుకోండి. అలాగే తప్పనిసరిగా భగవద్ ఆరాధన, భగవద్గీత శ్లోకాలు 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా పాలు, బెల్లము, కందులు దానంగా ఇవ్వడం కూడా మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వీరికి మధ్యాహ్నం 2:17 నుంచి 3:26 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆనంద యోగం, అదృష్ట యోగం, ధనము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, సంతాన యోగము, వివాహ యోగము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కొత్త వ్యక్తుల పరిచయం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనం ఇచ్చేయడం, ప్రతి విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు పొందుకోవడం, ఉత్తమమైన వ్యక్తులతో పరిచయాలు, అలాగే బంధువులతో, మిత్రులతో ఆనంద యోగం, వివాహాది నిశ్చయితాంబులాదులు, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి జీవనం, విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, అలాగే విదేశాల్లో కూడా వ్యాపార ప్రారంభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవచ్చును. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు చాలా మంచి ఆనందకరమైన ఐశ్వర్య, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారం అనుకూలంగా ఉంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటే చిన్న చిన్న విషయాల గురించి అనవసరమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేయడం, అనవసరమైనటువంటి ఎక్స్పెన్స్ చేయడం, ఈ 2 మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెద్దల మాట వినడం వల్ల మీకు మంచి ప్రయోజనం. లాటరీ వెళ్ళి వెళ్ళకండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అనేది మీ యొక్క ఓపిక. బట్ ఏదైనా సరే దీర్ఘకాలిక పెట్టుబడి మాత్రమే మీకు లాభాన్ని కలిగిస్తుంది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడితే నష్టం. మీరు స్వయంగా పరీక్ష రాస్తే పాస్ అవుతారు. బెస్ట్ ర్యాంక్ రావడానికి మీరు 20 గంటలు చదివితే కానీ బెస్ట్ ర్యాంక్ రాదు. ఆ విషయాన్ని గమనించుకోండి. బట్ ఏదేమైనా కాస్త పరీక్షా కాలంలో మీరు అప్రమత్తంగా ఉండడం, అది పూర్తి శ్రద్ధ అటు 2020 వరల్డ్ కప్ మీద కాకుండా, ఇతర వ్యాపకాల మీద కాకుండా పుస్తక పురుగులాగా మారితే మీకు మంచి అభివృద్ధి ఉంటుంది, మంచి విద్యా సంపన్నత ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా జాగ్రత్త. లంచాలు పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అంటే మిమ్మల్ని లంచం పుచ్చుకునేందుకు కొంతమంది వ్యక్తులు ప్రోత్సహిస్తుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టపోతారు. ఆశ పెడతారు. అనవసరమైన జుగుప్సాగరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ ఆధారపడకపోతే మంచిది. కానీ మ్యారేజ్ బ్యూరో నుంచి మీకు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు కొంత మీకు అనుకూలంగా మారే సూచన కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి పర్వాలేదు, కాస్త అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి.
ఏదేమైనా అనుకోని చిన్న చిన్న సంఘటన జరిగే అవకాశం ఉంది. ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మంచిది కాదనే విషయాన్ని ముందుగానే చెప్పాను. దానికోసం భగవద్గీత పారాయణం 5 నుంచి 8 అధ్యాయాలు చదవండి. అలాగే సౌందర్యలహరి పారాయణం చేయడం వల్ల మీకు చాలా ప్రశాంతమైనటువంటి శుభజీవనం ఉంటుంది. వీరికి ఈరోజు పర్వాలేదు, గొప్పగా లేదు, అలా నెగిటివ్ లేదు. జాగ్రత్తగా ఉండి భగవన్నామస్మరణ చేసుకుంటే మీకు శుభప్రదంగా ఉంటుంది. సినిమా రంగ విషయంలో కానీ, కళాకారులు క్రీడాకారులు కానీ జాగ్రత్తగా ఉండి, రాజకీయ రంగంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం, అతిగా అందరిని నమ్మే ప్రయత్నం చేయకండి. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అంటే కాస్త అపాత్రదానం చేయడం, పనికిమాలిన వ్యక్తులు నమ్మడం, కుటుంబ సభ్యుల యొక్క చిన్న చిన్న మాటలకే మానసికమైనటువంటి ఉద్వేగాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల్లో అసమానతలున్నట్టుగా కనపడడం, అది కాస్త మీకు ఇబ్బంది కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను గుర్తించలేదు, పై అధికారులను గుర్తించలేదు, ఏమి రాని వాడిని గుర్తిస్తున్నాడు అనేటువంటి ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. రైతన్నలు, మీరు నకిలీ విత్తనాలు పుచ్చుకోబోతున్నారు, జాగ్రత్త. అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ పంట మొక్కల వరకే వస్తుంది, పిందెల వరకు రాదు. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే కళాకారులకి ఇబ్బంది, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెల్లె వారు కూడా సముద్రం వెళ్ళకపోవడం మంచిది. కానీ ఈ చేపల వ్యాపారం బాగుంది. అంటే చేప పడిన తర్వాత వచ్చేటువంటి వ్యాపారం మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేయకండి. లాటరీల వైపు వెళ్ళకండి. అలాగే మీకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కాస్త దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే లాభాలు పొందుకోవచ్చు అనే విషయాన్ని గమనించుకోండి. తల్లిదండ్రుల మాట వినండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇతరుల మాట వినకండి, ప్రశాంతంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే చాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది. డిబేట్లలో పాలు పంచుకోకండి, వేద పండితులు, జ్యోతిష పండితులు. ఎందుకంటే అనవసరంగా మనల్ని అవమానం చేసే వ్యక్తులు సమూహం ఎక్కువగా ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్త. ఏదేమైనా ఇవాళ మీరు పాలు, పెరుగు దానంగా ఇవ్వడం, శివాలయంలో అభిషేకం చేసుకోవడం, భగవద్గీత పారాయణం, మీకు నచ్చిన అధ్యాయాన్ని నచ్చినన్నిసార్లు చదవండి. తప్పకుండా మీకు మంచి ప్రశాంతమైనటువంటి శుభజీవనం ఉంటుంది. భగవద్ ఆరాధన చేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వీరికి ఉదయం 8:24 నుంచి 9:37 వరకు, తిరిగి 11:21 నుంచి 12:03 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఖర్చులు, నష్టం, ముఖ్యంగా అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతోంది. మద్యపాన సేవన చేసిన వాళ్ళు దాదాపుగా శరీరంలో ఒక 2 అవయవాలు కోల్పోయే అవకాశం ఉంది. అబ్బా, ఇంత భయపెట్టిస్తున్నావు నువ్వు, అసలు జాతకాలు చెప్పడం రాదు అనే వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. ఇది నేను చెప్పే సూచన పాటించండి. అతివేగం, మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు ప్రమాదమే. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోబోతున్నారు. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైన వాటిలోకి వెళ్ళడం, తెలియని విషయాల్లోకి జోక్యం చేసుకోవడం నష్టం. మరకలతో చేసేటువంటి మీ స్నేహం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టే ప్రయత్నం చేయండి. మీరు చేసే ప్రయాణం కానీ, వ్యవహారం కానీ నష్టాలు పొందుకునే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో ఏమాత్రం మీకు అనుకోలేదు. లాటరీల వల్ల నష్టాలు పొందుకుంటారు. జాగ్రత్త. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. కుటుంబ సభ్యులతో మాత్రమే ఉండండి. ఇవాళ వీలైతే కళాశాలకు సెలవు పెట్టండి. పరీక్ష ఉంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళ్ళండి. పెద్దలు మీరు పిల్లల్ని తీసుకొని పరీక్ష కేంద్రం వెళ్ళండి. పిల్లవాళ్ళు పరీక్ష కేంద్రం వెళ్ళిన తర్వాత, లేదా మీకు వీలైతే అక్కడే ఒక 4 గంటలు కూర్చొని పరీక్ష పూర్తయిన తర్వాత మీ పిల్లల్ని తెచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్తున్నారని చెప్పేసి ఏమార్చి పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టం ఉంటుంది. అనారోగ్య సూచన, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. మీరు పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సిన అవసరం వస్తుంది. తస్మా జాగ్రత్త. వేద పండితులు, పురోహితులకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ఎల్ఐసి, మెడికల్ వాళ్ళకి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఏజెంట్ల నష్టాలు పొందుకునే అవకాశం. వైద్యులకు కూడా ఇబ్బంది. దొంగ వైద్యులు, దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఉంది. జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 10:03 నుంచి 11:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.